స్తోత్రం. మీరు చేస్తారనే మేము కూడా ప్రభు చెప్పినట్లుగా మేము ఈ బూదిగంతముల వరకు వచ్చినట్లు ఇక్కడ వరకు వచ్చాం. ఏరు దాటి వచ్చాం, హల్లెలూయా. నీరు దాటి వచ్చాం, పంటి దాటి వచ్చాం, హల్లెలూయా. పంటి పండగ చేస్తారని కాదు. పంటి పండగ ఉందా? ఒక ఆయన అన్నాడు, వంటి పండగ, పంటి పండగ, ఇంటి పండగ అన్నాడు. తెలుసుగా, ఇంటి పండగ అంటే ఇంటికి సున్నాలంట, పంటి పండగ అంటే కోడి మాంసం, వేట మాంసం అంట, వంటి పండగ అంటే సోకులంట. ఇవన్నీ ఓకే, కానీ మాకు కావాల్సింది అవన్నీ కాదు. చెప్పండి, ఏం కావాలి మాకు? ఆత్మల రక్షణ. స్తోత్రం. మీరు ప్రభు వైపు తిరగాలి, మీరు రక్షణ పొందాలి, మీరు యేసయ్యను అంగీకరించాలి. మేము ఈ సేవకులు ఈ పనిలో ఉండాలి. చాలా కాలం క్రితం ఒక ఆయన హాస్టల్లో పిల్లలు ఉన్నారో లేదో చూద్దామని వచ్చాడట. సరే, ఈయన ఏం చేశాడు మరి, అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, మొత్తానికి పిల్లల్ని ఎట్టాడు, ఆ పిల్లలను చూపించాడు. ఈలోపు ఈయన పిల్లల్ని చూసినట్టే చూసి పైకి వెళ్ళాడంట. పైకి వెళ్ళి ఆ పని ఈ పని ముగించుకుని మళ్ళా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి అక్కడ చెప్పండి, పిల్లలు లేరు. చిల్డ్రన్ ఎక్కడా అన్నాడంట. ఈ అయ్యగారేమో చికెన్ తెచ్చి పెట్టాడంట. వచ్చినోడు అంటున్నాడంట, ఐ డోంట్ వాంట్ చికెన్, ఐ వాంట్ చిల్డ్రన్ అంటున్నాడంట. ఈ రాత్రి మాకు కూడా పంటి పండగ కాదు, ఒంటి పండగ కాదు, ఇంటి పండగ కాదు, ఆత్మల పండగ కావాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరంతా ప్రభువుని అంగీకరించాలి. మీరు క్రీస్తుని సురక్షకునిగా తెలుసుకోవాలి. మీరు నరకము నుండి తప్పించబడాలి. మీరు బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. 2026 అంతా 25 అంతా గడిచిపోయింది. 26లోనికి వచ్చేసాం. 26లోనైనా మీరు రక్షించబడాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. అబ్బా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఈ బాప్తిస్మాల కాడికి వచ్చేసరికి అంటున్నాడు, సర్ప సంతానమా, చెడుగు చేయు పిల్లలారా అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, అయ్యో 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 మేము బాప్తిసం పొందుతాం, అయ్యో మేము బాప్తిసం పొందుతామని పరుగులు ఎత్తుకొస్తున్నారంట. హల్లెలూయా. ఎవరి దగ్గరికో చెప్పండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి దగ్గరికి. ఎందుకనంటే వాళ్ళ గుండెల్లో రాయబడింది, మేము తప్పించబడాలంటే, మేము బ్రతికించబడాలంటే, మేము విడిపించబడాలంటే, నా పాపం పోవాలంటే, ప్రభు మమ్ములను క్షమించాలంటే, మేము కృపను పొందాలంటే యేసు కావాలి అనుకుంటూ ఈ రాత్రి పరిగెత్తుకొని రావాలి. స్తోత్రం.